ఆర్థిక లావాదేవీల విషయంలో బ్యాంకుల నుంచి సమస్యలు ఎదురై ఆర్థికంగా నష్టపోయారా? అలాంటి టైంలో మీ సమస్య గురించి సంబంధిత బ్యాంకుకు కంప్లైంట్ చేసినా వారు పట్టించుకోవట్లేదా? మీ తప్పు లేకుండానే నష్టపోయి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే మీలాంటి వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మీ సమస్య ఎంత పెద్దదైనా రూపాయి ఖర్చు లేకుండా నేరుగా ఆర్బీఐ పెద్దలకి ఫిర్యాదు చేసే ఛాన్స్ ఇచ్చింది. అంతేకాదు, బ్యాంకు నిర్లక్ష్యం వల్ల మీరు పడ్డ మానసిక క్షోభకు సైతం భారీ పరిహారం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాతాదారుల ప్రయోజనాల రక్షణ కోసం నూతన రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ పథకం 2026 అనే ఒక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో లోపాల వల్ల ఇబ్బంది పడే కస్టమర్లు దీని ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా వేగంగా, ఈజీగా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆర్బీఐ ఈ నూతన పథకం ద్వారా లభించే నష్టపరిహారానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఆర్బీఐ అంబుడ్స్మన్ వద్దకు తీసుకువెళ్లే వివాదాల విలువపై ఎలాంటి లిమిట్ లేదు. ఖాతాదారులు సేవా లోపాల కారణంగా ఆర్థికంగా నష్టపోతే అందుకు గాను 30 లక్షల వరకు పరిహారం పొందే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఫిర్యాదుదారుడి విలువైన టైం వృధా కావడం, అనుభవించిన మానసిక క్షోభ, ఇతర ఇబ్బందులకు గాను అదనంగా మరో 3 లక్షల వరకు పరిహారం లభిస్తుందని ఆర్బీఐ రూల్స్ చెబుతున్నాయి. అంటే మొత్తంగా ఈ పథకం కింద గరిష్టంగా 33 లక్షల వరకు ఖాతాదారులు పరిహారం పొందే వీలుంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన ఆర్థిక సంస్థలు ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ పథకం కిందకు వస్తాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన వాణిజ్య బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలు, కొన్ని సెలెక్ట్ చేసిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆర్బీఐ పరిధిలో నమోదై ఈ పథకం కింద నోటిఫై చేసిన ఇతర నియంత్రిత సంస్థలకు ఇది వర్తిస్తుంది. అయితే ఖాతాదారులు ఆర్బీఐ అంబుడ్స్మన్ కు కంప్లైంట్ చేసే సమయంలో తమ ప్రాథమిక సమాచారంతో పాటు మీరు ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థపై కంప్లైంట్ చేస్తున్నారో ఆ సంస్థకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆ సంస్థకు అంతకుముందు చేసిన కంప్లైంట్ నెంబర్ లేదా రసీదు సంఖ్య, వివాదానికి దారితీసిన బ్యాంకు లావాదేవీ వివరాలు అందించాలి. సేవా లోపాన్ని నిరూపించేందుకు అవసరమైన పత్రాల జిరాక్స్ కాపీలు సమర్పించాలి. మీ సమస్యకు సంబంధించిన సంక్షిప్త వివరణతో పాటు మీరు ఆశిస్తున్న పరిష్కారాన్ని ఫిర్యాదులో పేర్కొనాల్సి ఉంటుంది. అయితే ఖాతాదారులు ముందుగా సంబంధిత బ్యాంకు లేదా సంస్థకు కంప్లైంట్ చేయాలి. అక్కడ మీకు లభించిన సమాధానం లేదా పరిష్కారం సంతృప్తికరంగా లేనప్పుడు మాత్రమే ఖాతాదారులు ఆర్బీఐ అంబుడ్స్మన్ ను సంప్రదించేందుకు అర్హత పొందుతారని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.